Going to Bangalore? Mangalore. Okay, I am from Bangalore, you know. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఆ కొండలే మనం ఎక్కబోతున్నాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్. హాయ్ గైస్, టుడే we are going to Bangalore on bike. యాక్చువల్లీ చాలా రూట్స్ ఉంటాయి ఉడిపి నుండి బెంగళూరు వెళ్ళాలంటే. వయా చర్మాడి ఘాట్, వయా సకలేశ్పుర ఘాట్, వయా బిస్లే ఘాట్ అండ్ చిక్మంగళూరు. ఇందులో ఆల్రెడీ ఒక 2 కంప్లీట్ అయినాయి. ఇంకొకటి బిస్లే ఘాట్ కొంచెం డేంజర్, సో అందుకని అది అవాయిడ్ చేస్తున్నాం. అండ్ నౌ వీఆర్ గోయింగ్ త్రూ సకలేశ్పుర ఘాట్. ఇప్పుడు మార్నింగ్ అరౌండ్ 5:30 AM అవుతుంది. అండ్ అరౌండ్ ఇట్ విల్ టేక్ 450 kilometers సంథింగ్. This is not the first time we are going, so it's okay, we'll see. ఇప్పుడు వరకు క్లైమేట్ అయితే బాగానే ఉంది, కొంచెం కోల్డ్ ఉంది, క్లౌడ్స్ అయితే బ్లాక్గా అవుతున్నాయి. చూడాలి మరి, వర్షం పడితే ఓకే, ఒక మాదిరిగా ప్రిపేర్ అయ్యా ఉన్నా. అంటే జాకెట్ ఉంది, బ్యాక్కి రెయిన్ కవర్ ఉంది, అండ్ దట్ సైడ్ ఇక్కడ ఘాట్ చాలా బాగుంటాయి. అంటే ఇది ఉడిపి సైడ్ అంతా పీక్ వెస్టర్న్ ఘాట్ కాబట్టి చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ధర్మస్థలాకి వెళ్తున్నాం. అంటే ఆన్ ద వే ధర్మస్థల దగ్గరికి. అక్కడ వాయా చర్మాడి నుంచి వెళ్ళాలనుకుంటే చర్మాడి నుంచి వెళ్ళొచ్చు, లేదా సకలేశ్పురం నుంచి వెళ్ళాలంటే సకలేశ్పురం నుంచి వెళ్ళొచ్చు. అక్కడే స్ప్లిట్ అవుతాయి రోడ్డు, అటా ఇటా అని. ఇప్పుడు వెళ్ళే ఈ ధర్మస్థల రోడ్డు ఇప్పుడు చాలా బాగుంది. కానీ మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు బస్సులో వెళ్ళాము ఒకసారి. మేము మణిపాల్ నుండి కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళడానికి లిటరల్లీ 5.5 hours పట్టింది. మొత్తం ఈ రెడ్ సాయిల్ ఉంటుంది కదా, ఈ రోడ్ అంతా ఇంకా అదే. అసలు బస్సెస్ కానీ వెళ్ళాలంటే ఫుల్ స్కిడ్ అవుతుండేది. ఇంకా బైక్లో అయితే ఇంకా మీ ఇమాజినేషన్కే వదిలేసుకున్నాం. చాలా టఫ్ ఉండేది. కానీ ఇప్పుడు రోడ్స్ చాలా బాగున్నాయి. ఈ ధర్మస్థలకు వచ్చే రోడ్ ఇప్పుడు చాలా సీనిక్ ఉంటుంది. అదే కాక ఈ రైట్ సైడ్ అంతా చెట్లు చాలా బాగుంది. ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తే చర్మాడి ఘాట్ వచ్చింది. సో మనం ఇప్పుడు వెళ్తున్నాం, ఇది ధర్మస్థల ఎంటర్ అవుతున్నాం టెంపుల్ సైడ్. ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తే సకలేశ్పుర రోడ్ వచ్చింది. ఇటు చర్మాడి లాస్ట్ టైం వెళ్ళాం ఫ్రెండ్స్తో, ఇప్పుడు ఇది సకలేశ్పుర.
హాయ్. ఇంకొంచెం సేపట్లో కుక్కే సుబ్రహ్మణ్య రోడ్ వచ్చింది. ఆ కనిపించేది కుక్కే సుబ్రహ్మణ్య రోడ్. హైవే చాలా బాగుంది యాక్చువల్లీ. కొంచెం రెస్ట్ తీసుకున్నా, మార్నింగ్ నుండి ఎక్కడ ఆగకుండా క్రూజ్ చేస్తూనే ఉన్నా. సో ఒక చిన్న బ్రేక్. చాలా పీస్ఫుల్గా ఉంది క్లైమేట్ అయితే. ఇలాగే ఉంటే పర్లేదు, మరీ వర్షం లేకుండా కొంచెం ఎండ వచ్చినా పర్లా. ఈ ఘాట్స్ దాటేస్తేనే తర్వాత ఓకే. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఆ కొండలే మనం ఎక్కబోతున్నాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్. విల్ సీ హౌ ఇట్ విల్ బి. ఒక టాప్లో క్లౌడ్స్ చూడండి అసలు ఎలా ఉన్నాయో. ఏదన్నా పీక్ ఉందేమో పైన, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ యా. ర్యాండమ్గా ఒక చోట ఆగాను ఫారెస్ట్ మధ్యలో. ఇక్కడ వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఇట్ షో. ఇప్పుడు టైం అరౌండ్ 11 o'clock అవుతుంది. మార్నింగ్ 5:30కి అలా స్టార్ట్ అయ్యా. అప్పటి నుండి ఏం తినలేదు. ఇక్కడ ఫారెస్ట్ ఏమో 60 kilometers అలా ఉంది. ఫారెస్ట్ మధ్యలో ఫుల్ ఆకలేస్తుంది అసలు. జస్ట్ ఇంకా ఫారెస్ట్ కూడా కంప్లీట్ అవ్వలే, జస్ట్ మిడిల్లోకి వచ్చాము. ఇక్కడ చిన్న హోటల్ ఉంటే ఇంక ఇక్కడ తినడానికి వచ్చాను. కడుపులో అలగలు వరగడుతున్నా, ఆడేమో లేట్ చేస్తున్నాడు. దేవుడా, ఇప్పటికీ ఒక 180 kilometers వచ్చాం. స్టిల్ టోటల్ 440 అంటే ఇంకా ఎంతో. సో ఇంకా వెళ్ళాలి, 250 దాకా వెళ్ళాలి. విల్ కంటిన్యూ. వీ గాట్ ద ఫుడ్. ఓకే, బాగానే ఉంది. ఆకలి లేదు, వెళ్ళిపోతుంది. చాయ్ ఇందులో వాటర్ తప్ప ఏం లేదు, కొంచెం ఫ్లేవర్ యాడ్ చేశారంతే. కొంచెం చినుకులు కూడా పడుతున్నాయి, క్లైమేట్ కూల్ ఉంది, అందుకే తాగుతున్నా.
ప్లస్ మళ్ళీ నెక్స్ట్ స్టాప్ ఎక్కడో తెలియదు, కానీ వేడికి ఫ్లేవర్ తగులుతుంది అంతే. మిల్క్ వేసాడో లేదో కూడా తెలియదు, అంత పలచగా ఉంది. ఇంక తాగేసి విల్ స్టార్ట్ ద రైడ్. ఇక్కడ ఏదో ఫోర్ట్ ఉందంట, ఇక్కడ ఆ ఫోర్ట్ చూడడానికి వెళ్తున్నా. ప్లాన్ చేయలే, ఇప్పుడు కనిపించింది వెళ్ళాను. ముంజరాబాద్ ఫోర్ట్. ఓకే ఇదిగో ఇక్కడ ఏదో ముంజరాబాద్ ఫోర్ట్ అంట. అన్ఎక్స్పెక్టెడ్, జస్ట్ ఈ రూట్లో వస్తుంటే బోర్డు కనిపించింది. నౌ వీఆర్ గోయింగ్ టు ద స్టెప్స్ ఉన్నాయి, సో విల్ గో. ఫైవ్ 500 స్టెప్స్ అంట, తెలియకుండా స్టార్ట్ చేసేసా. వెనకాల లగేజ్ ఉంది, ఈరోజు అయిపోయింది నా పని. పర్లేగానే ఉంది. ఎప్పటి ఫోటో బాబు ఇది, గోడల తప్ప ఏం లేవు. గోడల తప్ప ఏం లేవు. ఇక్కడ ఏదో హోల్ ఉంది, అటు ఏదో రూట్ ఉన్నట్టుంది. ఇంట్రెస్ట్ లేదు. ఇంకోసారి ట్రెక్ డీటెయిల్స్ కనుక్కోకుండా లగేజ్ పెట్టుకొని ఎక్కితే దోలు తీరిపోయిద్ది. ఓకే, come here. Where are you from? I'm from Bangalore. Bangalore? Yeah. Oh, what is your plan today? We'll roam to waterfalls and Going to Bangalore? Mangalore. Okay, I'm from Mangalore, you know. Oh, okay. Yeah. Do you have any other plans? No, from Mangalore we'll be there one day, then we'll go to Mangalore again. Bangalore, okay. Bangalore again. Which class are you studying? 5th standard. You? Third class. Okay, fine. Then say like. ఓకే, అయిపోయింది ఇక్కడ కూడా. ఇంకా రిటర్న్ అయిపోదాం, లేట్ అవుతుంది. మళ్ళీ లేట్ చేస్తే బెంగళూరు వెళ్ళేసరికి చీకటి అయిపోయింది. సో ఇట్స్ బెటర్ వి స్టార్ట్. ఈ లగేజ్ వేసుకొని ఎక్కడికి రావు తిరిగేది. మంచి లగేజ్ ఇట్ ఈస్. ఇంకా ఘాట్ రోడ్స్ దాటేసాం. ఇక్కడ నుండి మ్యాక్సిమం అంతా హైవేనే. మ్యాక్సిమం కాదు, మొత్తం కంప్లీట్ హైవే ఉంటుంది. స్ట్రైట్ రోడ్ అప్ టు బెంగళూరు. ఇంకా బెంగళూరు ఎంటర్ అయ్యాక అక్కడ నుండి కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. సో నా కంప్లీట్లీ హైవే, సింగిల్ రోడ్. ఘాట్ సిస్టమే కానీ మరీ ఎక్కువసేపు డ్రైవ్ చేయలేము. హైవే అయితే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. విల్ కంటిన్యూ హైవే. చేసి బాగా టైర్డ్ అయిపోయా. జస్ట్ అలా కూర్చొని ఉన్నా. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. బాగా టైర్డ్ అయిపోయింది బాడీ.
బెడ్ ఉంటే ఖచ్చితంగా పడుకోవాలి. ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయి పడుకోవాలి. కొంచెంసేపు ఆగి కంటిన్యూ చేస్తాను. ఇంతసేపు అసలు ఘోరంగా ట్రాఫిక్ ఉంది. అసలు చాలా ట్రాఫిక్ ఉంది. ఇంతసేపు చాలా ఘోరంగా ట్రాఫిక్ ఉంది. రికార్డ్ చేయలేదు కదా. అసలు ఇప్పటికీ 425 కిలోమీటర్స్ డ్రైవ్ చేసా. నాకు 400 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినట్టే లేదు, కానీ ఈ ట్రాఫిక్లో 20 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తేనే చిరాకు వచ్చేసింది. ముందు 400 కిలోమీటర్స్ పెద్దగా ఏం దాన్ని అంటారు సరగబడలేదు. ఈ 20 కిలోమీటర్స్ మాత్రం కుక్కలు చూసాయి. అసలు ఇప్పుడు కనిపించే ట్రాఫిక్ నథింగ్. ముందైతే అబ్బా అసలు అనిపిస్తుంది. వెళ్ళిపోతున్నాయి ఒక 6.7 కిలోమీటర్స్. బాబోయ్ అయిపోయింది పని. కాళ్ళు ఏం పని చేయట్లా. ఫీట్గా